స్తోత్రం. ప్రభునామంలో ఈ దినపు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం. జీవం కలిగిన దేవుడి సన్నిధిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వుట ప్రతి మనిషికి దీవెన ఆశీర్వాదము కలుగునుగాక. స్తోత్రం. లోకమంతయు నన్ను ద్వేషించిన సొంత తల్లిదండ్రులే నన్ను వెలివేసిన చేరదీసేనే నీ ప్రేమ, నన్ను చేరదీసేనే నీ ప్రేమ. ఒంటరితనం నన్ను వేధించగా, దీన దారిద్రురాళాని అవమానించగా, చేరదీసేనే నీ ప్రేమ, నన్ను చేరదీసేనే నీ ప్రేమ. చూచితివే నా కన్నీటిని, తుడచితివే నా యేసయ్యా. చూచితివే నా కన్నీటిని, తుడచితివే నా యేసయ్యా. చెదరిపోయిన నా జీవితం, కృంగిపోయిన నా ఆత్మను చేరదీసేనే నీ ప్రేమ, నన్ను చేరదీసేనే నీ ప్రేమ. స్తోత్రం. ప్రభునామంలో వందనములు. అలాగే దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. స్తోత్రం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చేరదీయగలిగిన యెహోవా దేవుడి వైపు మన హృదయాలను ఉంచుదాం. కీర్తనకారుడు 27:10 మాట్లాడుతున్నటువంటి మాట. ఆ మాటను బట్టి ప్రతి ఒక్కరం కూడా ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి. ధైర్యపరిచే మాటలు, బలపరిచే మాటలు, అద్భుతమైన మాటలు యెహోవా దేవుడు వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని విషయంలో అధైర్యపడదు, దేని విషయంలో భయపడకూడదు. ఎవరో వచ్చి నాకేదో చేస్తారని ఎప్పుడు కూడా అనుకోకూడదు. చేయగలిగిన దేవుడు, చేయుటకు సమర్థుడు యెహోవా దేవుడు తప్ప మరి ఇంకెవ్వరు కూడా లేరు. కాబట్టి ఆయన వైపు హృదయాలను తిప్పు. ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడే నీకు తోడై ఉంటాడు. దేవుడే నిన్ను చేరదీస్తారు. బాధల్లో ఉన్నప్పుడు ప్రభు కృప నీకు తోడై ఉంటుంది. తల్లిదండ్రులు నిన్ను ద్వేషించినప్పటికీ కూడా యెహోవా దేవుడు ప్రేమ చూపేవాడు. ఆయన చేతుల ద్వారా నీకు మంచి స్వస్థత, అలాగే ఆయన చేతుల ద్వారా గొప్ప రక్షణ. ఆయన చేతులు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన చేతులు నిన్ను చేరదీస్తాయి. చేరదీసే యేసుక్రీస్తు వైపు, యెహోవా దేవుడి వైపు మనస్సు త్రిప్పబడి మరలు కొల్పబడి ఉన్న సమయంలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను బలపరిచి, రక్షించి, కాపాడి, సంరక్షించి, పోషించి అన్ని వేళలో ఉన్నతమైన ఆత్మీయ అభివృద్ధిని పెంపొందింపబడ చేయునుగాక. ఆమేన్. తలలు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లోకమంతయు ఏ మనిషిని ఎవరిని ద్వేషించినా ప్రభా, నీవైతే ప్రేమించే దేవుడో ప్రభా, చేరదీసే దేవుడో తండ్రి, నీకు స్తోత్రములు. సొంతవారు, నాన్నవారు, నాతో ఉన్నవారు, నా వెంట ఉండి నేనున్నాను అనేవారు కూడా ప్రభా, ఒకరోజు ఒక సమయంలో ఒక గడియలో ఉండకపోవచ్చేమో, కానీ ప్రభా నీవైతే చెయ్యి విడవని దేవుడో, నీవైతే వెన్నంటి ఉండి నడిపించే దేవుడో ప్రభా, నీ వైపు ప్రభా ప్రతి బిడ్డ మరలు కొల్పబడినట్లు నీ కృప చూపమని అడుగుచూ ప్రార్థిస్తున్నా. దీనత్వంలో, దరిద్రత్వములో ప్రభా, అవిధేయతలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అభివృద్ధిని పెంపొందింప చేయమని అడుగుచూ ప్రార్థిస్తున్నా. నీ ప్రేమలో వారు పాత్రులవుటకు ప్రభా, నీ ప్రేమకు బద్దులో ఉన్నట్లు ప్రభా, అగాపే ప్రేమ వారిలో ఉండునట్లు మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. కీర్తనకారుడు 27:10 మాట్లాడిన మాట ప్రకారము ప్రభా, తల్లిదండ్రులందరూ విడిచిపెట్టిన కూడా యెహోవా చేరదీయునన్నావు. చేరదీయగలిగిన దేవుడి యొక్క కృప ప్రతి బిడ్డకు పొందుకున్నట్లు మీరుండి సహాయములు చేయమని నాదుడు ప్రియరక్షకుడైన యేసు నామములోనే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ముల దీవించునుగాక. ఆమేన్.